కిచెన్ వేస్ట్ని ఈజీగా మొక్కలకి ఎలా ఇవ్వచ్చు 3 పద్ధతుల్లో చెప్తాను. ఫస్ట్ ఇది వారం రోజులు ఉంచిన కిచెన్ వేస్ట్. అది మనం ఇలా వాటర్లో తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. మనం దాన్ని ఉంచి వారం రోజులు మట్టి కలిపి ఇవన్నీ చేయని వాళ్ళు ఈ విధంగా డైరెక్ట్గా వాటర్లో కలిపేసుకుని చూడండి, అందులో ఉన్న వారం రోజుల నుంచి తుక్కు ఉంది కాబట్టి అందులోంచి రసం అది దిగుతుంది. ఆ రసం మనకి చాలా దాంట్లో బోళ్ళన్నీ మన పోషక విలువలు ఉంటాయి. ఎందుకంటే ఈ కూరగాయల తుక్కు, ఫ్రూట్స్, ఎగ్ షెల్స్, వెజిటేబుల్స్ తుక్కు ఇదంతా ఉండడం వల్ల దీనిలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇలా డైరెక్ట్గా మన వాటర్లో ఒకసారి తిప్పేసుకుని ఈ పై తుక్కు అంతా తీసేసి నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న నెల రోజుల కిచెన్ వేస్ట్ ఇది అందులో వేసేస్తున్నాను. ఆ తుక్కు అంతా తీసి ఇది ఒక రకమైన పద్ధతి, ఈజీ పద్ధతి. ఇది ఏంటంటే టబ్బల్లో నాట్లు వాసన వస్తుంది, మేము నిల్వ ఉంచుకోలేము అన్నవాళ్ళు ఇలా డైరెక్ట్గా ఈ వచ్చిన కిచెన్ వేస్ట్ని ఎప్పటికప్పుడు ఇలా వాటర్లో శుభ్రంగా చేత్తో తిప్పుకొనొచ్చు, లేదా ఒక కర్ర తీసుకుని శుభ్రంగా తిప్పేసి అది ఆ జ్యూస్ని మొక్కలకి డైరెక్ట్గా మనం ఇచ్చేసుకోవచ్చు. ఇది ఎప్పటికప్పుడు ఇలా వారం రోజులు వాసన వస్తుంది, ఇంట్లో మనం భరించలేము అన్న వాళ్ళు ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్ ఇలా చేసుకోవచ్చు. ఇలా చక్కగా జ్యూస్ ఉన్నప్పుడు దాంట్లో వాటర్ ఎక్కువ పెట్టేసి శుభ్రంగా అంటే తక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు ఏ రోజు దా రోజు చేసుకోవచ్చు. ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు ఇలా 3 డేస్కి 4 డేస్కి ఒకసారి ఒక టబ్లో పెట్టుకుని మూత వేసేసి ఇలాగా ఒకే రోజు 15 డేస్కి ఒకసారి మన మొక్కలకి ఏదో ఒక పోషకాలు ఇవ్వాలి. ఈ రకంగా మనం కెమికల్స్ ఏమీ ఉపయోగించకుండా ఈ విధంగా మనం మొక్కలకి మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో పోషకాలు ఇచ్చుకోవచ్చు. ఇది ఖర్చు లేని పని. ఖర్చు లేకుండా మన దగ్గర మిగిలిన తుక్కుతో అంటే కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్ అన్నీతో వచ్చిన జ్యూస్ ఇది. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో ఈ జ్యూస్. ఈ జ్యూస్ ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఆల్రెడీ ముందు మొక్కలకి నీళ్ళు పెట్టిన తర్వాత ఇవ్వాలి. ఇది నేను ఈ విధంగానే కిచెన్ వేస్ట్ మొక్కలకి ఒక్కొక్కసారి టైం లేనప్పుడు కిచెన్ వేస్ట్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా వాటర్లో కలిపేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. లేదు టైం ఉందంటే అది వారం రోజులు దాన్ని కంపోస్ట్ చేస్తాను. అది ఎలా చేస్తానో కూడా ఇంకో మెథడ్లో మీకు చూపిస్తాను. ఇలా అన్ని రకాల పూల మొక్కలకి, ఫ్రూట్స్ మొక్కలకి నేను ఈ విధంగా ఇచ్చేస్తూ ఉంటాను. ఎక్కువ స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఇలా ఇచ్చేసుకోవచ్చు, లేదా కంపోస్ట్ తయారీ కూడా అది చాలా మంచిది. ఇది కూడా ఒక పద్ధతి. ఇలా మనం అన్ని మొక్కలకి ఇంకా రోజు ఎక్కువ మొక్కలుగా మనకి 15 రోజులకు ఒకసారి ఈ ఫ్రూట్స్ మొక్కలు వీటికి మనం ఈ విధంగా ఈ వెజిటేబుల్ జ్యూస్ని వెజిటేబుల్ ఆర్ కిచెన్ అంటే ఫ్రూట్స్ జ్యూస్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి దీనిలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ విధంగా మనం మొక్కలన్నిటికీ ఇవ్వాలి. ఇచ్చేస్తే అది చక్కగా డైరెక్ట్ వాటర్లో కాబట్టి మొక్కలు దాన్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇది ఒక పద్ధతి. ఇది రెండో పద్ధతి ఏంటంటే ఇలా వాటర్ బాటిల్ సగం కట్ చేసిన దాన్ని తీసుకుని, ఇది రెండో పద్ధతి. దాంట్లో ఈ కిచెన్ వేస్ట్ మిగిలిపోయిన కిచెన్ వేస్ట్ కానీ మామూలుగా వాటర్లో కలపని కిచెన్ వేస్ట్ కానీ కొంత కిచెన్ వేస్ట్ అందులో పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకుని బాటిల్ సైజుని బట్టి మనం కిచెన్ వేస్ట్ పెట్టుకోవాలి. మొక్కను బట్టి కూడా మనం కిచెన్ వేస్ట్ పెట్టుకోవాలి. ఇలాగా నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్లో చెప్పాను. ఇది ఇలా పెట్టేసుకుని దానిపైన కొంచెం మట్టి వేసి కొంచెం మట్టిని తీసుకుని పైన కొంచెం మట్టి పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి మొక్క మొదల్లో పెట్టినట్లయితే దీనిలోంచి కూడా పోషకాలు వస్తాయి. ఇదిగో ఆల్రెడీ నేను పెట్టాను. క్రేపర్ మొక్కకి ఇది పుచ్చకాయ పాదు పెట్టాను.
పుచ్చకాయ కీరదోసకాయ పాదు మొత్తానికి వచ్చింది. దీంట్లో ఇలాగా ఆ వాటర్ టబ్ని అందులో పెట్టేస్తే మనం కొంచెం పైన వాటర్ పెట్టినప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ వేస్తే పైన అది నెమ్మదిగా జ్యూస్ అందులోంచి చూడండి అందులోంచి దిగుతుంది. డ్రాప్ 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 దిగుతూ ఉంటుంది. అలా కూడా ఈ పద్ధతి కూడా చేసుకోవచ్చు. ఇదంతా నేను ఆల్రెడీ కంపోస్ట్ తయారు చేసుకునే కిచెన్ వేస్ట్. ఇది తర్వాత ఈ కిచెన్ వేస్ట్ నుంచి ఈ కంపోస్ట్ ఎలా మూడో పద్ధతి ఇది ఎలా చేయాలని అంటే ఇలా కిచెన్ వేస్ట్ అంతా ఉంటుంది కదా, దీంట్లో పైన అంతా కిచెన్ వేస్ట్ టబ్లా పోసేసి పైన మట్టి కప్పేయాలి. అసలు కంపోస్ట్ అనేది పైన కిచెన్ వేస్ట్ అనేది కనపడకుండా మట్టి జల్లేయాలి. పూర్తిగా ఒక లేయర్ అంతా మట్టి జల్లేయాలి. కిచెన్ వేస్ట్ అనేది కనపడకుండా మొత్తం అంతా మట్టి జల్లేస్తే అందరూ ఉపయోగించే పద్ధతి ఇది. కానీ త్వరగా అయిపోవాలన్న వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా పోషకాలు వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. మట్టి కప్పేయాలి కనబడకుండా. ఒక 20 days తర్వాత మనం చూసిన మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే అదేమవుతుందంటే కొన్ని రోజులకి చక్కగా ఇది మట్టిలో కలిసిపోయి కిచెన్ వేస్ట్ అంతా మట్టిలా తయారవుతుంది. అది కూడా అన్నమాట. చూడండి 20 రోజుల తర్వాత మొత్తం కలిసిపోయింది. కిచెన్ వేస్ట్ అంతా కలిసిపోయి చక్కగా ఈ మట్టిని గుప్పుడు తీసుకుని మొక్కలకి అన్నిటికి అందించాలి. చక్కటి కంపోస్ట్ ఇది మొక్కలకి మనం ఒక గుప్పుడు మొదల్లో వేసుకోవాలి. ఈ విధంగా 3 పద్ధతులు ఆచరించండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.